అవధూతోపాఖ్యానం. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రస్తావన. మొదట పరబ్రహ్మం ఒక్కడే ఉండేవాడు. నేననేక మౌదునిగాక అని ఆయన సంకల్పించి త్రిగుణాలను ఆశ్రయించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భవించి సృష్టి స్థితి లయాలు చేస్తాడు. ఈ త్రిమూర్తుల ఐక్యతే పరబ్రహ్మతో చేరి గురుతత్వమయ్యింది కనుక ఈ విశ్వమే గురురూపమని గురుగీత చెప్పుతుంది. అంటే సద్గురుని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులైన వారికి విశ్వం గురురూపమేనని అనుభవం అవుతుంది. మోక్షప్రాప్తికి దోహదం చేసే ఆత్మీయుడు అవుతుంది. అలా అనుగ్రహం పొందిన వారికి ఈ జగత్తే కర్మబంధాలను కల్పించే ప్రతిబంధకమవుతుంది. శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించిన అర్జునుడికి అట్టి అనుభవమే అనుగ్రహించాడు. అందుకే ఆయన జగద్గురువు కనుక అటువంటి గురువును ముముక్షువు ఆశ్రయించి తీరాలి. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని శరణు పొందే వరకు సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రునికి బ్రహ్మజ్ఞానమే లభించలేదు సరికదా, అతడికి సృష్టి ప్రతిబంధకమై అనేక సార్లు తపోభంగం చేసింది కూడా. సద్గురువును ఆశ్రయించక ఎంతటి తపస్వి అయినా ముక్తి పొందలేడని ఇట్టి పురాణ కథల సారాంశం. విశ్వమంతా తమ రూపమేనని భక్తులకు ప్రత్యక్షానుభవాన్ని ప్రసాదించగలవారే నిజమైన తత్వదృష్టులు సద్గురువులు. విశ్వమంతా వ్యాపించిన సద్గురుతత్వాన్ని ఎలా గుర్తించవచ్చో సిద్ధుడు నామధారుడికి అవధూతోపాఖ్యానంలో ఉదహరించాడు. శ్రీ షిరిడీ సాయిబాబా వంటి సద్గురువు ఈనాటికి తమ భక్తుల పట్ల అనుభవాలు ప్రసాదిస్తున్నారు. అందుకే వారి చరిత్ర పఠించకుంటే శ్రీగురి చరిత్రలోనివి ఇతర మహనీయుల చరిత్రలలోనివి ఎన్నో అంశాలు అర్థం కావు. ఈ అవధూతోపాఖ్యానంలో అవధూత 24 మంది గురువుల నుండి నేర్చిన జ్ఞానాన్ని మూల గ్రంథం టూకీగా సూచించింది. ఈ ఘట్టం గూర్చిన ముముక్షువులు మననం చేసి తక్కిన అంశాలను ఊహించుకోవాలి. ఈ ఆంధ్రానువాదంలో ఈ అంశాలను కూడా భక్తుల వినియోగార్థం వివరించడమైనది. గురుతత్వాన్ని సిద్ధుడు ఇలా ఒక పురాణోపాఖ్యానంతో వివరించాడు. కథారంభం. యయాతిపుత్రుడైన యదమహారాజు ఒకనాడు వేటకు వెళ్ళి ఒక నిర్జనారణ్యంలో కటిక నేలపై పడుకొని ఉన్న ఒక సర్వసంగ పరిత్యాగి సమర్థుడు అయిన ఒక అవధూతను చూచి ఆశ్చర్యపడి ఇలా అడిగాడు: స్వామి, ఆయుష్యము, సంపద, కీర్తి వీటిని కోరి మానవుడు ధర్మార్థ కామాలనే పురుషార్థముల యందు ఆసక్తులవుతున్నాడు. మీరు మాత్రం ఆసక్తులు కాలేదు. మీరు నైపుణ్యం లేక కానీ చేతకాక కానీ అజ్ఞానం వలన కానీ ఇలా ఉన్నారని చెప్పలేము. మీరు నిపుణులు, శక్తివంతులు, జ్ఞానులు అనే సంగతి చెప్పకుండానే తెలుస్తున్నది. మీరు ఈ నిర్జనారణ్యంలో ఏ కోరికలు లేకుండానే పరమానందంగా ఎలా సంచరించగలుగుతున్నారు? అప్పుడు అవధూత లోక శ్రేయస్సుకై ఇలా బోధించాడు: నేను 24 మంది గురువుల నుండి జ్ఞానాన్ని గ్రహించి అనుష్ఠించి ఆత్మజ్ఞానం పొందాను. దానివల్లనే నిర్హేతుకము శాశ్వతము అయిన ఆనందం లభిస్తుంది. నా గురువులెవ్వరో వారి నుండి నేను నేర్చినదేమో యోగ్యుడు అయిన నీకు వివరిస్తాను. నా మొదటి గురువు భూమి. పూర్వకర్మను అనుసరించి జీవులకే ఈశ్వరుడు ఆయా దేహాలు ప్రసాదించి వాటి జీవనానికి అవసరమైన రీతిగా ప్రవర్తింపచేస్తాడు. అటువంటి పశుపక్షాదులెన్నో భూమిపై నివసిస్తున్నాయి. మానవులు భూమిని దున్నుతున్నారు. బావులు, చెరువులు కొన్నేళ్ల కోసం భూమిని తవ్వుతారు. జీవులన్నీ ఆమెపై మలమూత్రాలు విసర్జిస్తాయి. అయినప్పటికీ భూమి ఓర్పు వహించి జీవులకు సస్యాలు ఆశ్రయం ఇచ్చి పోషిస్తుంది. ఇన్ని జీవుల నుండి తనకెంతో బాధ కలిగినా చెలించక తన ధర్మాన్ని తాను అనుసరిస్తుంది. అలానే పూర్వకర్మ వలన ప్రేరేపించబడిన సకల భూతాల వలన పీడింపబడినప్పటికీ ముముక్షువు ప్రేమ ఓర్మిలతో సహించి ధర్మ మార్గం నుండి చెలించకుండా ధైర్యం వహించి ఉండాలని భూమి నుండి నేర్చుకున్నాను. అలాగే భూమిపైనున్న కొండలు దేవాలయాలకు, సకల వర్షానికి కారణమైన అరణ్యాలకు నెలవులు. ఎన్నో జీవులు వాటి గుహలలో నివసిస్తాయి. మానవులకు ఎంతో ఉపకరించే నదులు వాటిలో జన్మిస్తాయి. గృహ, ఆలయాది నిర్మాణాలకు కావలసిన రాళ్లను ప్రసాదించడమే కాక పరమార్థాన్ని కూడా మానవులకు ప్రసాదించగల ఎన్నో పవిత్ర క్షేత్రాలకు నిలయాలు పర్వతాలు. పర్వతం సకల జీవుల శ్రేయస్సు కొరకు మాత్రమే ఉంటుంది. ముముక్షు అయిన వాడు అలా జీవించగలగాలని దాని నుండి నేర్చుకున్నాను. నా రెండవ గురువు వాయువు. వివిధ వస్తువుల శీత, ఉష్ణ, శుచి, అశుచి, సుగంధ, దుర్గంధాలతో సంబంధం లేకనే వాయువు అనాసక్తుడై వాటి మధ్య సంచరిస్తాడు. తాత్కాలికంగా వాటి చేత ప్రభావితుడైనట్లు కనిపించిన మరుక్షణమే తన సహజ నైర్మల్యంతో ఎల్లడలా సంచరిస్తాడు. ముముక్షువు కూడా ఇంద్రియ విషయాలను అనుభవం అవుతున్న సుఖదుఖాది ద్వంద్వాలతో తగులుకొనక హృదయం, వాక్కులకు అనుక్షణం సంభవించే విక్షేపాలను
పోవడమే జీవిత లక్ష్యమని తలచి ప్రాణరక్షణకు అవసరమైన ఆహారం మాత్రం చేతనే యోగి తృప్తి చెందాలి. నా మూడవ గురువు ఆకాశం. అప్పుడప్పుడు ఆకాశము, మేఘాలు, ధూళి, సంధ్యారాగాలు చేత ప్రభావితమైనట్లు కనిపించినా అది సహజంగా దేనికి అంటనిది. ముని కూడా కాలగతిలో సృష్టించబడిన త్రిగుణాల వికార రూపమైన దేహానికి దాని వలన కలిగిన మనోవికారాలకు అంటని వాడై ఆకాశంలా స్వచ్ఛుడై ఉండాలని తెలుసుకున్నాను. అంతేగాక ఆత్మ ఆకాశం వలె సర్వవ్యాపి. దాని యందు గోచరించే వివిధ రూపాల చేత అది అవిభేద్యము, అసంగము, శుద్ధము అని గ్రహించాను. అట్టి ఆత్మయే బ్రహ్మం కదా. నా నాలుగవ గురువు అగ్ని. అగ్నిదేవుడు ఒకప్పుడు విశేషాగ్నిగా ప్రజ్వలిస్తాడు, ఒకప్పుడు నివురుగప్పి మందంగా వెలుగుతాడు, మరొకప్పుడు రాపిడి వల్లనే ప్రకటమయ్యే అగ్నితత్వంగా వస్తువులలో సూక్ష్మంగా దాగి ఉంటాడు. అట్టి సామాన్య అగ్ని మదనం చేత విశేషాగ్నిగా ప్రకటమై యజ్ఞం చేసేవారి పూర్వపాపాలను హరించి రానున్న కర్మదోషాలను నివారించడం కోసం ఎవరి నుండైనా సరే హఫిస్సును గ్రహిస్తాడు. కానీ తాను మాత్రం వారి పాపాల చేత అపవిత్రుడు కాకనే వారి పాపాన్ని దహిస్తాడు. అలానే ముని కూడా తన తపశ్శక్తిని గుప్తంగా ఉంచుకుంటూ జపాన్ని పావనమనర్చడానికై సర్వుల నుండి భిక్షను కొని వారిని అనుగ్రహిస్తాడు. తాను మాత్రం అగ్నివలె ఎట్టి భిక్ష వలనైనా అపవిత్రుడు కాడు. అంతేగాక అగ్నికి సహజంగా రూపం లేకపోయినప్పటికీ కట్టెను చేరినప్పుడు ఆ రూపంతో భాషిస్తుంది. అలాగే ఆత్మ కూడా వివిధ దేహాల యందు తాదాత్మ్యం చెంది ఆయా రూపాల్లో గోచరిస్తుంది. కానీ ఆ ప్రతీతి వాస్తవమైనది కాదు. జీవులన్నీ సకాలంలో జన్మించి మరలా సకాలంలో మరణిస్తున్న వాటి ఆద్యాంతాలు అట్టి ఉత్పత్తి లయాల వలె గుప్తమైనవి. మధ్య దశలో మాత్రమే జీవులు గోచరిస్తాయి. అవ్యక్తము సర్వగతమును అలానే సామాన్యాగ్ని కూడా. కనుక అగ్ని యొక్క తత్వాన్ని గూర్చి విచారించి నేను అట్టి ఆ తత్వజ్ఞానాన్ని పొందాను. అగ్ని వివిధ వస్తువుల గుణభేదాలను దహించి ఏకరూపమైన విభూతిగా మారుతుంది. అలానే ఈ తత్వజ్ఞానం అనే అగ్ని వివిధమైన వస్తువులను, గుణాలను నిరసించి సర్వగతమైన విశ్వవిభుని తత్వాన్ని గ్రహించి తనలో తానే అణిగి ఉంటుంది. నా ఐదవ గురువు అయిన సూర్యుడు సహజంగా ఒక్కడే అయినా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఘటంలోని నీటిలో ఒక్కొక్క ప్రతిబింబంగా భాషిస్తాడు. అలానే సహజంగా ఆత్మ అద్వయమైనప్పటికీ దేహాది ఉపాధి భేదం చేత వివిధము భిన్నము అయినట్లు కనబడుతుంది. అంతేకాదు సూర్యుడు ఏ విధంగా గ్రీష్మ ఋతువులో నీటిని తన కిరణాలతో స్వీకరించి వర్ష ఋతువులో విసర్జిస్తాడో అలానే జ్ఞాని కూడా విషయాల నుండి అనుభవసారాన్ని సేకరించి సకాలంలో బోధ రూపంలో జీవులకు ప్రసాదిస్తాడు. అయినా సూర్యునిలాగా అతడు కర్తృత్వం వహించడు. సూర్యుడు తన ప్రకాశంతో వివిధ వస్తువుల బాహ్య రూపాలను సర్వులకు గోచరింపజేసినట్లే జ్ఞాని కూడా వాటి నిజతత్వాన్ని జిజ్ఞాసువులకు తెలియజేస్తాడు. ఒకే సూర్యుని వలన కమలాలు వికసిస్తాయి, కలువలు ముకులించుకుంటాయి. అలానే జీవులు వారి పరిపాకాన్ని అనుసరించి ఆ బోధను గ్రహించగలుగుతాయి. కానీ సూర్యుడు మాత్రం అన్ని జీవులకు వెలుగును, ఉష్ణశక్తిని ప్రసాదించడంలో జీవుల గుణదోషాలను ఎంచునట్లే మహాత్ముడు తన అనుగ్రహాన్ని సర్వులకు సమానంగానే ప్రసాదిస్తాడు. నా ఆరవ గురువు పావురం. ప్రేమ పాశబద్ధులైన ఒక పావురాల జంట పిల్లల్ని పెట్టి వాటిని ప్రేమతో పోషిస్తుండేది. ఒక బోయేవాడు వల వేసి పిల్లలను పట్టుకున్నాడు. అప్పటికి వాటికి ఆహారం తెచ్చిన ఆడపావురం కూడా పుత్ర వ్యామోహంతో ఆ వలలో దూకింది. దాని నడబాసి జీవించలేక మగపక్షి దానిని అనుసరించింది. అలానే మానవ జన్మమెత్తి కూడా మమకార వ్యామోహంలతో తన వినాశం కొని తెచ్చుకుంటున్నాడని తెలుసుకున్నాను. సహజంగా స్వేచ్ఛాయుతమైన ఆత్మ దేహేంద్రియాదులతో తాధ్యాత్మం చెంది సంసార దుఃఖాగ్నిలో కర్మవలయంలో ఇలాగే తగులుకొని నశిస్తున్నదని గుర్తించాను. నా ఏడవ గురువు కొండ చిలువ. అది కదలక పడి ఉండి యాదృచ్ఛికంగా ప్రాప్తించిన ఆహారంతో మాత్రమే జీవిస్తుంది. అది అల్పం కావచ్చు, అధికం కావచ్చు, రుచికరం కావచ్చు, కాకపోవచ్చు. అలానే మానవుడు కూడా ఇహపర సుఖాల కోసం ప్రాకులాడక దైవికంగా లభించిన దానితో తృప్తిగా జీవిస్తూ ఆత్మనిష్ట ఓరిమిలతో ఉండాలని గ్రహించాడు. ఏమీ లభించినప్పుడు కూడా దైవమై గతి అని నమ్మి ఆ కొండ చిలువ వలె జాగ్రానిద్రాదులు లేనివాడై, అంటే ధ్యాననిష్ఠుడై ఇంద్రియ బలమున్న స్వార్థ అభిమానయుక్తమైన ఎట్టి కర్మలు చేయక బలిష్టమైన దేహాన్ని మోస్తాడు.
దర్శనాది సామాన్య వ్యాపారాలను సైతం ప్రత్యాహారం ద్వారా యోగి పరిహరించాలని తెలుసుకున్నాను. అంతేగాక కొండ చిలువకు బాహ్యమైన శుచి అశుచులతో నిమిత్తం లేదు. జనసంచారం నుండి దూరంగా ఉంటుంది. నిరంతరం ధ్యానమనే అంతఃశుచిలో నిమగ్నుడైన ముని కూడా అలానే జీవించాలని తెలుసుకున్నాను.